కోడలు పద్ధతులన్నీ కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే ఈ కాలం పిల్లలు చనివిస్తే చంకనెక్కి కూర్చుంటారు. 10ంటికి లేస్తారు, పొద్దున్నే లేవడము, అన్ని పనులు చేయడము అన్ని కరెక్ట్ గా చెప్పాలి. కూర్చొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదంటే నాకు ప్రాబ్లం అవుద్ది అంతే. దివ్య, అత్తయ్య కూర్చో కూర్చో, పర్వాలేదులే. ఏం చేస్తున్నావు? పేపర్ చదువుతున్నా అత్తయ్య. దివ్య, మన పద్ధతులన్నీ కరెక్ట్ గా చెప్తా. నువ్వు పద్ధతి ప్రకారం నేను ఎలా చెప్పానో అలా నడుచుకోవాలి. పొద్దున్నే లేవాలి, పూజ చేసుకోవాలి, ఇల్లు ఉడవాలి, వంట చేయాలి, అన్ని పనులు కరెక్ట్ గా చేయాలి. ఈ ఇంట్లో నేనేం చెప్తే అది. మా అమ్మ కూడా చెప్పింది అత్తయ్య. అందరూ నేను చెప్పినట్టే వింటారు, నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి. అన్ని కరెక్ట్ గా చేయాలి. 10ంటి దాకా వండు అలాంటివి ఇంట్లో నడవవు, అది మాత్రం గుర్తుపెట్టుకో. లేదత్తయ్య, పనులన్నీ పొద్దునే చేసేసుకుంటా. అసలే మాది సంస్కారవంతమైన ఫ్యామిలీ. మాది సంస్కారవంతమైన ఫ్యామిలీనే, మీది సంస్కారవంతమైన ఫ్యామిలీ అనే నిన్ను చేసుకున్నాం. ఏంది పొద్దు పొద్దున్నే పుచ్చుకు పుచ్చుకుమని సౌండ్ వస్తుంది, ఎలకల సౌండ్ లాగా? అత్తయ్య, ఏం చేస్తున్నావే? ఊడుస్తున్నాను. ఇప్పుడు ఊడుస్తున్నావా? టైం ఎంత అవుతుంది? 3 అవుతుందా? మీరే కదా పొద్దున్నే పనులన్నీ చేసుకోవాలన్నారు, అందుకే ఊడడం మొదలు పెట్టా. రామచంద్ర, 3ంటికి కూడడం ఏంటే? చేసి ఆ ఫ్యాన్ వేసి వెళ్ళిపో. సరే అత్తయ్య. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ఈ గంట సౌండ్ ఏంది? ఈ ఐస్ క్రీమ్ ఎవరు అమ్ముతున్నారు ఇంత పొద్దున్నే? ఎంత ఎండాకాలమైనా ఇంత పొద్దున ఐస్ క్రీమ్ ఎవరు తింటారు? ఇది మన ఇంట్లో పూజ గదిలో గంట సౌండ్ లాగుందేంటి? ఇదేమన్నా ఇప్పుడు పూజ చేస్తుందా ఏంటి? ఏం చేస్తున్నావే ఇంత చీకట్లో? పూజ చేస్తున్నాను అత్తయ్య. మీరే కదా పొద్దున్నే పూజ చేయాలన్నారు, అందుకనే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిదని చేస్తున్నా. లైట్ వేసుకోలేదేందే? మీకు డిస్టర్బెన్స్ అవుతుందని. రామా, సరేలే చేసేసుకో. మళ్ళీ నాకెందుకు? పూజ మధ్యలో ఆపితే నాకు పాపం. చేసుకొని వెళ్ళిపో. సరే అత్తయ్య. అబ్బబ్బా, ఈ పొద్దు పొద్దున్నే ఈ రోలర్ సౌండ్ ఏంటి? ఇవాళ అస్సలు పడుకోలేకపోతున్నా. కొంపదీసి ఇది మా ఇంట్లో మిక్సీ సౌండా ఏంటి? ఈ కొత్త కూడలు మళ్ళీ ఏం చేస్తుందో తలనొస్తుంది. అబ్బా, ఏం చేస్తున్నావే? చట్నీ చేస్తున్నా అత్తయ్య. ఎండాకాలం ఇంత పొద్దున చట్నీ చేసినా, కర్రీస్ చేసినా మధ్యాహ్నం వరకు పాడైపోతాయే. ఇంత పొద్దున చేయడం ఏంటి? రేపటి నుండి పొద్దున్నే 10ంటి లోపు లేచావనుకో, కాదు నేనే లేచి నిన్ను లేపుతా 10ంటికి. ఈ లోపు లేచి ఇంట్లో తిరిగావనుకో నీ సంగతి చెప్తా.